Good morning, everyone. So here we come to the fifth unit in learning and teaching. అభ్యసన మరియు బోధన పేపర్కి సంబంధించి 5వ యూనిట్లోనికి మనం వచ్చాం. సో ఇక్కడ మనం అభ్యసన గురించి, బోధన గురించి, వీటన్నిటి గురించి చాలా విపులంగా తెలుసుకున్నాం. ఈ యూనిట్లో అభ్యసన వాతావరణం మరియు అభ్యసనంలో పాల్గొనటం అనే విషయాల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎలాగైతే అభ్యసనం అనేది ఒక జీవిత అవసరమో, జీవితాంతం ఉపయోగపడే పనో, అలాగే మనం గమనించగలిగితే అభ్యసన అనేది మన జ్ఞానం, మన నైపుణ్యాలు, మన అలవాట్లు, మన అభిరుచులు, మన వైఖరులు, మన ఉద్వేగాలు, ఇవన్నీ కూడా పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు, చనిపోయేంత వరకు కూడా ఇందులో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే జ్ఞానంలో కొంత మార్పు వస్తుంది, నైపుణ్యంలో కొంత మార్పు వస్తుంది, అంటే కొంత మెలకువలు మనం తెలుసుకుంటాం, అలవాట్లలో కొంత మార్పు వస్తుంది, అభిరుచుల్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకు వస్తుంది మార్పు అంటే ఇదంతా కూడా అభ్యసనం యొక్క ఫలితమే. సో ఇన్ లర్నింగ్, సిన్స్ లర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, సో అకార్డింగ్ టు ద నీడ్ అండ్ నెసెసిటీ we go for learning. So what not in terms of knowledge, in terms of skills, in terms of habits, in terms of interest, attitudes and emotions. So from birth till death there are certain changes in all these things. These changes are a result of learning. ఈ మార్పులన్నీ కూడా అభ్యసన ఫలితమే. మరి గేట్స్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అనుభవం మరియు శిక్షణ వలన ప్రవర్తనలో వచ్చే మార్పులనే అభ్యసనం అంటున్నాడు. చేంజ్ ఇన్ ద బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ లర్నింగ్. సో అండ్ అకార్డింగ్ టు గార్డనర్ మర్ఫీ, పరిసరాలకు అనుగుణంగా, గార్డనర్ మర్ఫీ చెప్పిన ప్రకారం పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది. ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది. పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు. సో చేంజ్, ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సరౌండింగ్స్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ లర్నింగ్. అభ్యసన వాతావరణం అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సో we shall know what learning environment is. So coming to the concept and meaning of learning environment refers to the diverse physical locations, contexts and cultures in which students learn. విద్యార్థులు అభ్యసించే విభిన్నమైన భౌతిక పరిసరాలు, సందర్భాలు మరియు సంస్కృతులను కలిగినదే అభ్యసన వాతావరణం. ఈ అభ్యసన వాతావరణం అనేది కేవలం తరగతి గది మాత్రమే కాదు, కానీ తరగతి గది వెలుపల కూడా మరి అభ్యసన ప్రభావితం చేసే అంశాలు, అనగా సమాజం కావచ్చు, లేకపోతే ఇంటి పరిసరాలు, ఇవన్నీ కూడా మరి అభ్యసన వాతావరణం అని మనం అనుకోవచ్చు. ఈ అభ్యసన వాతావరణమే మరి మనలో సంస్కృతిని, అలాగే మనలో విభిన్న ధోరణులను కలుగజేస్తూ ఉంటుంది. లర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ restricted to the classroom, but it is out of classroom behavior, that is behavior in the community. So all these things are considered to be learning environment, and moreover enculturation is done by learning environment. అభ్యసన వాతావరణం. అభ్యసన వాతావరణం అనేది విద్యార్థి యొక్క అభ్యసనంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపెడుతూనే ఉంటుంది. మనం గమనించగలిగితే ఏదో ఒక వాతావరణం, పరిసరాల ప్రభావం, సమాజంలోని మార్పులు, ఇవన్నీ కూడా మరి వ్యక్తిగత అభిప్రాయాలలోని మార్పుల కారణంగా అభ్యసనలో కూడా మార్పులు, విద్యార్థి యొక్క అభ్యసనంలో హెచ్చుతగ్గులు, అలాగే త్వరితగతిన నేర్చుకోవటం లేదా మందకొడిగా నేర్చుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో లర్నింగ్ ఎన్వైరన్మెంట్ externally or internally creates
contrived or critical experiences on the student's learning activity or the student's learning process. ఈ విధంగా అభ్యసనం అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకని అభ్యసన వాతావరణంలో కొన్ని ప్రతికూల అనుకూల అంశాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ధనాత్మక లేదా అనుకూల అభ్యసన వాతావరణం, పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. అలాగే మనకి రుణాత్మక లేదా వ్యతిరేక అభ్యసన వాతావరణం, నెగటివ్ ఎన్వైర్న్మెంట్. These positive and negative environments, learning environments, will influence the rate of learning, will influence the student's learning environment, learning activity or learning process. And coming to functions of learning environment, అభ్యసన వాతావరణం యొక్క ప్రకార్యాలు లేదా విధులు మనం గమనించగలిగితే, మొట్టమొదటిగా మనకి ఉపాధ్యాయుడు. అంతకు మునుపు లెక్చర్స్లో కూడా ఉపాధ్యాయుడు స్వతంత్ర చరమని, ఇండిపెండెంట్, టీచర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్, స్వతంత్ర చరమని మనం నేర్చుకున్నాం, మనం తెలుసుకుందాం. అందుకని మనం గమనించగలిగితే అభ్యసన వాతావరణం అనేది ఈ విధంగా మనకి ప్రభావితం అవుతూ ఉంటుంది. మరి ఉపాధ్యాయుడు మరి పాఠ్య ప్రణాళికను రచించడంలో కానీ, విద్యార్థులకు సమాచారాన్ని అందించడంలో కానీ ఒక మానవ శక్తిగా, ఏ హ్యూమన్ రిసోర్స్ ఇన్ ప్లానింగ్ అండ్ ఈవెన్ in dissemination of the information to the students. Teacher plays a vital role. Next one is monitor. మానిటర్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక రకంగా పర్యవేక్షకుడు అని అంటంలో తప్పులేదు. అబ్జర్వర్, మానిటర్. అభ్యసనానికి తోడ్పడే ఉపాధ్యాయుడు లేదా అభ్యాసకుడు ప్రోగ్రామ్ మానిటర్గా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో వన్ హూ ఫెలిసిటేట్స్ ఫర్ ది లెర్నింగ్ యాక్టివిటీస్ ఆర్ లెర్నింగ్ ప్రాసెస్ will be a monitor, whether it may be a student or else a teacher. And next one is fellow learners, తోటి అభ్యాసకులు. తోటి అభ్యాసకులు కారణంగా అభ్యసన ప్రక్రియ అనేది మెరుగుపడుతూ ఉంటుంది. ఏంటి కారణం అంటే పోటీతత్వం, తోటి అభ్యాసకుల మధ్య ఉండే పోటీతత్వం. అందుకనే ఇటువంటి ఆరోగ్యకరమైన పోటీ కూడా మనకి మంచిదే. ఫెలో లెర్నర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది లెర్నింగ్ ప్రాసెస్. ఎ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ ది లెర్నర్స్, ఫెలో లెర్నర్స్. లెర్నింగ్ మెటీరియల్, అభ్యసన సామాగ్రి. ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి. నోయింగ్ వాట్, నోయింగ్ హౌ టు నో అండ్ వాట్ టు నో. సో ఇవన్నీ కూడా మనకి అభ్యసన సామాగ్రి. ఏమి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి. లెర్నింగ్ మెటీరియల్ ఈ విధంగా మనకి ఉంటుంది. అలాగే మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, బాహ్య సమాచార వనరులు. ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, బాహ్య సమాచార వనరులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం గమనించగలిగితే మెటీరియల్స్, హ్యాండ్ బుక్స్, మాన్యువల్స్, ఇటువంటివన్నీ ఇందులో వస్తాయి మనకి. మెటీరియల్, హ్యాండ్ బుక్లు, మాన్యువల్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ టూల్స్, పనిముట్లు. టూల్స్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్స్, కంప్యూటర్స్, క్యాలిక్యులేటర్స్, మరి ఇవన్నీ కూడా మనకి పనిముట్లుగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనకి పాఠశాల కూడా ఒక అభ్యసన వాతావరణం కింద మనం పరిగణించాలి. విద్యార్థుల కృత్యాలను నిర్దేశిస్తూ పాఠ్య ప్రణాళికను అమలుపరిచేది పాఠశాల. సో స్కూల్ విల్ డిసైడ్ ది ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఆర్ ది కరికులం అకార్డింగ్ టు ది యాక్టివిటీస్ ఆఫ్ ది స్టూడెంట్స్. విద్యార్థుల కృత్యాలను అనుసరించి పాఠ్య ప్రణాళికను నిర్దేశించేది, అమలుపరిచేది. ఇట్ డిసైడ్స్ అండ్ ఇట్ కంటిన్యూస్ ది ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఇన్ ఏ స్కూల్ సిట్యుయేషన్. సో దీస్ ఆర్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. ఫంక్షన్స్ ఆఫ్
లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, అభ్యసన వాతావరణం యొక్క ప్రకార్యాలు లేదా విధులు. అలాగే ప్రభావవంతమైన అభ్యాసన వాతావరణంలోని అంశాలను మనం తెలుసుకోవాలి. We shall know about the components of an effective learning environment. Components of an effective learning environment. ప్రభావవంతమైన అభ్యసన వాతావరణంలో మరి మనం చెప్పుకోబోయే అంశాల చుట్టే అభ్యాసం అనేది అంతా కూడా తిరుగుతూ ఉంది. అవేంటంటే అభ్యాసకుని లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్. అభ్యాసకుని లక్ష్యాలు కొన్ని ఉంటాయి. అభ్యాసకునికి కొన్ని లక్ష్యాలు, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ స్టూడెంట్, ఆఫ్ ది లెర్నర్. అభ్యాసకుని పూర్వ జ్ఞానం, ది ప్రీటెక్స్ట్ ఆర్ ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది లెర్నర్. సో ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు. అలాగే మనకి సిట్యుయేషన్స్, లెర్నింగ్ సిట్యుయేషన్స్, అభ్యసన సందర్భాలు. అభ్యసన వైవిధ్యం, లెర్నింగ్ డైవర్సిఫైడ్ ఆర్ డైవర్సిటీ ఇన్ లెర్నింగ్. అభ్యసన వైవిధ్యం లాంటి అంశాలు అభ్యసన వాతావరణంలో అభ్యాసకుని లక్షణాలుగా మనకి ఉంటాయి. ఇకపోతే మరి కంటెంట్, విషయం అనేది కూడా అభ్యసన వాతావరణాన్ని ప్రభావితం చేసేవిగానే మనకి కనబడుతూ ఉన్నాయి. లేదా ప్రభావవంతమైన అభ్యసన వాతావరణంలో కంటెంట్, విషయం కూడా ఒక పాత్రను పోషిస్తూ ఉంది. పాఠ్య విషయం లక్ష్యాలు, విషయ నిర్మాణం, విషయం యొక్క భారత్వము, వెయిటేజ్ ఆర్ డెప్త్, క్వాంటిటీ ఆఫ్ ది సబ్జెక్ట్, సబ్జెక్ట్ మ్యాటర్, సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్స్. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే స్కిల్స్, నైపుణ్యాలు. స్కిల్స్, నైపుణ్యాలు. ఇందులో మనకి యాక్టివిటీస్, డిస్కషన్స్, ఆబ్జెక్టివ్స్, ప్రాక్టికల్ టాస్క్. సో ఇటువంటివన్నీ కూడా ఆలోచన కృత్యాలు, చర్చలు, నైపుణ్యాలు, లక్ష్యాలు, ఆచరణాత్మక కృత్యాలు, ఇవన్నీ కూడా మనకి నైపుణ్యాలుగా కనబడుతూ ఉన్నాయి. అలాగే అభ్యాసకునికి ఆసరా, లెర్నర్ సపోర్ట్. లెర్నర్ సపోర్ట్. ఇందులో ఏంటంటే మనకి కొన్ని సందర్భాల్లో మంత్రం అనేది అవసరం అవుతుంది. అభ్యాసకునికి కొద్దిగా మంత్రించటం అంటే కౌన్సిలింగ్ ఏ లెర్నర్. నెక్స్ట్ వన్ ఈజ్ స్కాఫోల్డింగ్ ది లెర్నర్, విధలనం. అలాగే ఫీడ్బ్యాక్ ఆఫ్ ది లెర్నర్, పరిపుష్టి, మరి అభ్యాసకుని యొక్క పరిపుష్టి. ఇవన్నీ కూడా లెర్నర్ సపోర్ట్, అభ్యాసకునికి ఆసరాగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఇక వనరులు, సోర్సెస్. సోర్సెస్. సో ఇందులో ఏంటంటే మనకి సాంకేతికత, వసతులు, సహాయకులు, అభ్యాసకుని సమయం అనేవి అభ్యాసన వాతావరణంలోని వనరులుగా మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే టెక్నాలజీ, క్రెడిబిలిటీ, అసిస్టెన్స్, ఫెసిలిటీస్, ది లెర్నర్స్ టైం మేనేజ్మెంట్, అభ్యాసకుని సమయపాలన, ఇవన్నీ కూడా మనకి వనరులుగా కనబడుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ సోర్సెస్ ఫర్ an effective learning environment. So next one is assessment, మదింపు. ప్రాజెక్టులు, పరీక్షలు, వ్యాసాలు, ఇవన్నీ కూడా మనకి పోర్ట్ఫోలియోలు, ఇవన్నీ మదింపుకి ఉపయోగపడే సాధనాలు, టూల్స్ ఆఫ్ అసెస్మెంట్, మదింపు సాధనాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్, ఎస్సేస్, పోర్ట్ఫోలియోస్, దీస్ ఆర్ ఆల్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్. ఇక మరి అభ్యసన వాతావరణం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాలి. వీ షుడ్ ఆల్సో నో అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. ఎందుకనంటే అభ్యసన వాతావరణం ఎంత బాగుంటే అభ్యసన ప్రక్రియ కూడా అంతే మెరుగ్గా ఉంటుంది. అభ్యాసకునిలో మరి పెరుగుదల, వికాసాలు కూడా అదే విధంగా ఉంటాయి.
So how better the learning environment is, better is or the performance of the student or the learner and even the learning process. అలాగే విద్యార్థుల సమస్యాత్మక ప్రవర్తనలు, వాళ్ళ విద్యార్థులలో ఒత్తిడికి లోనవటం, ఈ పరిస్థితులకి కారణాలు ఏంటనేవి మనం అన్వేషించటం సమస్య పరిష్కరణ దిశలో. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దేర్ డిప్రెషన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దేర్ ప్రాబ్లమేటిక్ బిహేవియర్. సో వీ షల్ ఐడెంటిఫై ది సిచ్యువేషన్స్ ఇన్ ది ఎన్వైర్మెంట్ and we shall form a remedy for this in a problem solving methodology. అలాగే మనకి ధనాత్మక అభ్యసన వాతావరణాన్ని కాస్త మనం రూపొందించడంలో కూడా మరి ఇవన్నీ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. A positive learning environment, so it will be facilitated by knowing the objectives and the specifications of the teaching activity. అలాగే చక్కటి అభ్యసన వాతావరణం అభ్యాసకుని ఇష్టంతో కూడి కష్టజీవులుగా చేసి అభ్యసనం బాగా జరిగి ఉన్నత ఫలితాలను సాధించేలాగా చేస్తుంది. సో ఏ బెటర్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ విల్ ఫెలిసిటేట్ ది స్టూడెంట్స్ టు లెర్న్ బెటర్ అండ్ టు అచీవ్ హయ్యర్ ఉన్నతమైన ఫలితాలను సాధించే విధంగా చేస్తుంది. అలాగే మంచి అభ్యసన వాతావరణం అభ్యసనం బాగా మరియు తప్పనిసరిగా జరిగేలాగా చేస్తుంది. సో ఏ గుడ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఎ బెటర్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ విల్ ఫెలిసిటేట్ బెటర్ లెర్నింగ్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఇదంతా కూడా మరి అభ్యసన వాతావరణం యొక్క ప్రాముఖ్యతగా మనకి కనబడుతూ ఉంది. ఇకపోతే మరి యూనిట్లో మనం చెప్పుకున్నట్టు అభ్యసన వాతావరణంతో పాటు అభ్యసన నిమగ్నత కూడా మనం చూడవలసి ఉంది. సో వి షల్ నో అబౌట్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. అభ్యసనాన్ని ఆశించిన స్థాయిలో సాధించటానికి అభ్యాసకుడు అభ్యసనంలో మనసు పెట్టి పూర్తిగా నిమగ్నం అవ్వటమే అభ్యసన నిమగ్నత. సో in order to achieve a desirable learning activity, so we shall know about the engagement or the learning engagement of the learner, how far he could put his heart and soul into the learning activity and the learning process. This is the learning engagement. ఇదే మనకి అభ్యసన నిమగ్నతగా కనబడుతూ ఉంది. అభ్యసన నిమగ్నత అంటే అభ్యాసకుడు అభ్యసనంలో ఏకాగ్రతతో పరిపూర్ణముగా నిమగ్నం అవుతామే. టు ఇండల్జ్ కంప్లీట్లీ ఇన్ ది లెర్నింగ్ యాక్టివిటీ ఆర్ కంప్లీట్లీ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్. దిస్ ఈజ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. అభ్యసన నిమగ్నతలోని వ్యూహాలను మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే పర్సనలైజేషన్ అండ్ సపోర్ట్. వ్యక్తిగతీకరణ మరియు సహాయం. విద్యార్థులకు తగిన అనుగుణ్యం చెందడంతో పాటు విద్యార్థుల నిర్ణయాలు అవసరం అవుతూ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ learner will have an individual opinion. According to that, he needs a kind of support from the facilitator, that is from the teacher. Next one is activities. తర్వాత అంశం ఏంటంటే తర్వాత వ్యూహం ఏంటంటే మనకి కృత్యాలు. ఈ కృత్యాలు మనకి మరి హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీస్ అండ్ క్రియేటివ్ యాక్టివిటీస్. మరి ఉన్నత స్థాయి ఆలోచన, సమస్య పరిష్కారము విధానము మరియు సృజనాత్మకతో కూడిన కృత్యాలు. ఇటువంటి కృత్యాలు ఉన్నప్పుడే మనకి ఈ వ్యూహం పరంగా అది అభ్యసన నిమగ్నత అనేది ఉంటుంది. రిసోర్సెస్, వనరులు. ఈ వనరులు మనకి బహుళ రీతిలో మల్టీ డైమెన్షనల్గా మనకి కనబడుతూ ఉంటాయి. అందుకనే మనం గమనించగలిగితే
ఇక్కడ ఈ అభ్యసన నిమగ్నత కోసం మరి సహకారం, కొలాబరేషన్ ఆర్ కోఆపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. మరి అభ్యసన నిమగ్నతలో సహకారం అనేది కూడా చాలా అవసరం ఉంటుంది. అదేవిధంగా పరిపుష్టి, ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో నెససరీ. సో దీస్ ఆర్ ఆల్ ది 5 strategies in learning engagement. మరి అభ్యసన నిమగ్నతలో ఉన్న 5 వ్యూహాలు ఇవి. అండ్ నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. అభ్యసన నిమగ్నతలోని స్థాయిలు మనం గమనించగలిగితే హై అటెన్షన్ అండ్ హై కమిట్మెంట్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే మనకి నిమగ్నత ఎలాగుంటుందంటే హై అటెన్షన్, అధిక అవధానం, హైలీ కమిటెడ్, అధిక నిబద్ధత, కమిట్మెంట్. సో ఇన్ ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ వీ హ్యావ్ ఎంగేజ్మెంట్, దట్ ఈస్ హై అటెన్షన్ అండ్ హై కమిట్మెంట్. ఇక్కడ మనకి ఏకాగ్రత లేదా అవధానము అధికంగా ఉంటుంది. అలాగే నిబద్ధత, కమిట్మెంట్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. పోతే రెండవ స్థాయి ఏంటంటే మనకి వ్యూహాత్మక విధేయత, స్ట్రాటజిక్ కంప్లైన్స్, హై అటెన్షన్ అండ్ లో కమిట్మెంట్. ఇందులో ఎలా ఉంటుందంటే ఈ వ్యూహాత్మక విధేయతలో మనకి అధిక అవధానము ఉండి తక్కువ నిబద్ధత మనకు కనబడుతుంటుంది. అంటే అవధానం ఎక్కువ, నిబద్ధత తక్కువ. అందుకని కొన్ని సందర్భాలలో విద్యార్థిలోని అభ్యసన నిమగ్నత అనేది లేక ఆ అభ్యసన ప్రక్రియను కూడా కాస్త దూరంగా ఉంచుతూ ఉంటారు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మనకి మూడవ స్థాయి ఏంటంటే ఆచరణాత్మక విధేయత, రిచువల్ కంప్లైన్స్, దట్ ఈస్ లో అటెన్షన్ అండ్ లో కమిట్మెంట్. ఇక్కడ అవధానము తక్కువే, అలాగే నిబద్ధత కూడా తక్కువే. ఏదో రకంగా పని మరి తప్పించుకోవటానికి, లేకపోతే ఈ విద్యా ప్రక్రియలో నుంచి బయటకు వెళ్ళటానికి విద్యార్థి కొన్ని కారణాలు వెతుక్కుంటూ ఉంటాడు. కనుకనే విద్యా ప్రక్రియ లేకపోతే అభ్యసనం కూడా చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ రిట్రిక్షన్. పలాయనవాదం, నో అటెన్షన్, నో కమిట్మెంట్. ఏదో ఒక కారణం చెప్పి అసలు పూర్తిగా పనిని చేపట్టకుండా ఉండటం, కీపింగ్ అవే ఫ్రమ్ ది వర్క్, దట్ ఈస్ ఫ్రమ్ ది టాస్క్. ఇక 5వ స్థాయి అభ్యసన నిమగ్నతలో ఉన్నది ఏంటంటే మనకి తిరుగుబాటు, రెబీలియన్, డైవర్టెడ్ అటెన్షన్ అండ్ నో కమిట్మెంట్. ఇందులో ఏంటంటే తిరుగుబాటులో అవధానం పక్కకు మళ్లించబడటంతో పాటుగా ఎలాంటి నిబద్ధత కూడా ఉండదు. చదవకపోగా మళ్ళీ తిరుగుబాటు చేసే స్వభావం విద్యార్థుల్లో కనిపించడం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి అభ్యసన నిమగ్నతలోని స్థాయిలుగా కనపడుతూ ఉన్నాయి. ఇంతటితో ఈ లెక్చర్ సరి. Welcome back. So in this lecture we are going to discuss creating positive, productive and emotionally safe environments for learning. ఈ లెక్చర్లో మనము ధనాత్మక, ఉత్పాదాత్మక మరియు ఉద్వేగాత్మక సురక్షిత వాతావరణములను సృష్టించటం, అనగా అభ్యసన వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించాలి అనేది మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కారణం ఏంటంటే అభ్యసనం అనేది ఇది నిరంతర ప్రక్రియ కనుక మరి ప్రతి విషయంలో కూడా ఆ అభ్యసన వాతావరణం అనేది మరి ధనాత్మకంగా, ఉత్పాదాత్మకంగా, ఉద్వేగాత్మక, సురక్షితంగా ఉంటే ఆశించిన స్థాయిలో అభ్యసనం అనేది జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పగలం. సో ఇన్
terms of a better learning experience. Since learning is a continuous process, we need to provide positive, productive, and emotionally safe environments for learning. So coming to positive environment, or else let us say as positive environment for learning. మరి అనుకూల అభ్యసన వాతావరణం గురించి మనం తెలుసుకోవాలి అంటే మరి ఎలిజబెత్ బార్క్లీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఓ విద్యార్థి ఎక్కడైతే సౌఖ్యంగా భావిస్తాడో, ఎక్కడైతే ఉపాధ్యాయునితో మరియు సమవయస్కులు అనగా తోటి విద్యార్థులతో సత్సంబంధాలను ఏర్పరచుకోగలుగుతాడో, మరియు ఎక్కడైతే విజయం సాధించగలడని నమ్ముతాడో, అంటే అతనికి నమ్మకం కలుగుతుందో, అదే అనుకూల అభ్యసన వాతావరణం అవుతుంది. సో ఇక్కడ విద్యార్థి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి చేసే ప్రతి పని వాస్తవానికి చేసే ప్రతి ప్రక్రియ అనుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ టు enhance the learning ability of the student, so that reflects in his rate of learning. అతను త్వరితగతిన నేర్చుకుంటున్నాడా లేదా అనేది మనకి తెలియాలి అంటే అభ్యసన వాతావరణం ఎంత అనుకూలంగా ఉందో మనం తెలుసుకోవాలి. అనుకూలమైన అభ్యసన వాతావరణం అంత మాత్రమే కాదు, అనుకూలమైన అంటే అది అంబియన్స్ కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్ తరగతి గది సిట్యుయేషన్, క్లాస్ రూమ్ సిట్యుయేషన్ తరగతి గది ఉన్న పరిస్థితి. అంటే రణగొణ ధ్వనుల మధ్య అభ్యసన జరగాలంటే కాస్త కష్టం. అభ్యంతరకర పరిస్థితుల్లో అభ్యసన జరగాలి అంటే కాస్త కష్టం. సో లెర్నింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ ఏరియాస్ విచ్ హ్యాస్ sound pollution. So we need to create a positive environment, and in terms of value system we need to develop a positive environment for learning. So here, according to Elizabeth Barkley, a positive learning environment means that a student feels comfortable, has a sense of rapport with their teachers and peer group, and believes they can be successful. That means, and believes they can be successful in the sense where they can develop a kind of confidence, self-confidence, that they can succeed, they can cope with and achieve the desired changes in the behavior that can be termed as a positive learning environment. And coming to nature and characteristics of positive learning environment. అనుకూలమైన అభ్యసన వాతావరణానికి సంబంధించిన లక్షణాలు లేదా స్వభావాలను మనం గమనించగలిగితే ఇక్కడ ఏంటంటే మనకి చక్కని సురక్షాత్మక క్రమయుత గౌరవప్రదమైన వాతావరణంగా ఉంటేనే దాని అనుకూల అభ్యసన వాతావరణం అంటాం. అంటే చక్కని అంటే అంబియన్స్ ఇవన్నీ సరిగ్గా ఉండటం, క్లాస్ రూమ్ క్లీన్లీనెస్ కూడా ఉండటం, అంటే చక్కటి శుభ్రత పరిశుభ్రత తరగతి గదిలో పాటించటం, ఇటువంటివన్నీ కూడా మరి అనుకూల అభ్యసన వాతావరణానికి లక్షణాలుగా కనబడతాయి. అంతే అలాగే సిస్టమాటిక్గా కాస్త క్రమంగా అంటే ఎవరు చేయాల్సిన పనిలో అల్లు చేయటం, ఇదే క్రమయుతం అనుకోవచ్చు. అందుకనే ఇక్కడ మనకి టైం టేబుల్ ప్రకారం అని కూడా అనుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మరి అనుకూల అభ్యసన వాతావరణానికి సంబంధించిన లక్షణాలుగా కనబడుతూ ఉన్నాయి. అవసరమైన ప్రవర్తనను గుర్తించి అమలు చేయటం, ఇది కూడా ఒక మరి లక్షణం అన్నమాట. అవసరమైన ప్రవర్తన. సో వాట్ ఈస్ ద డిజైర్డ్ బిహేవియర్ ఆఫ్ an individual, or what changes can be brought within the student's behavior can be expected, and at the same time they can resemble
they can resemble in the students' learning abilities. This is what we see. This is what we see in a positive learning experience or a positive learning environment. అలాగే విద్యార్థుల ప్రవర్తన సరైన దిశలో ఉండేలాగా చూడటం. So shaping up of the students' behavior in a right order, shaping up of their behavior. సో అలాగే వారిలో ఉన్న సామర్థ్యాలు, అభిరుచులు, అవసరాలు, లక్ష్యాలు, అభ్యసన కృత్యాలు వీటన్నిటిని కూడా పరిశీలించి వాటిని పెంపొందించటం. అంటే their abilities, their interests, their needs in the sense their educational needs. So their goals, their objectives, and also learning activities. So these can be enhanced with a positive learning environment. అలాగే విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల మధ్య, విద్యార్థికి మధ్య నిరంతరం సహకారం ఉండేలాగా చూడటం. So coordination or cooperation, that means a kind of rapport between students and the teacher, and even between each and every student. And next, భావ ప్రసారణ ప్రక్రియకు అధిక విలువను ఇవ్వడంతో పాటు అత్యంత ప్రభావవంతంగా జరిగేలాగా చూడటం. సో హియర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఆర్ హై ప్రయారిటీ టు communication skills and enhancing their communication skills so that they can improve their communication skills. That means effective communication skills. So ఇవన్నీ కూడా అవాంతరాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో జరిగేలాగా చూడటం. వీటితో పాటు స్వీయ క్రమశిక్షణ అమలయ్యే అవకాశాలను కల్పించాలి. సెల్ఫ్ డిసిప్లిన్, ఏదో క్లాస్ మానిటర్ ఉంటే ఒక రకంగా, టీచర్ ఉంటే ఇంకో రకంగా, ఎవరైనా చూస్తున్నారంటే ఒక రకంగా, క్లాస్ రూమ్లో డిసిప్లిన్ ఉంటే కష్టం. ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు కాస్త డిసిప్లిన్తో ఉండటం, క్రమశిక్షణతో ఉండటం, దీన్ని మనం ఏమంటున్నామంటే స్వీయ క్రమశిక్షణ అంటున్నాం. సెల్ఫ్ డిసిప్లిన్ అట్ ఇండివిజువల్స్ సెల్ఫ్ లెవెల్. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. And moreover, they are responsible for their learning. వారి అభ్యాసనకు వారే బాధ్యులవుతారు. ఏమి నేర్చుకుంటున్నారనేది, ఏ విధంగా నేర్చుకుంటున్నారనేది దీనికి వారే బాధ్యులవుతారు. కనుక మరి వారి అభ్యసన అనుభవాలు అనేవి సరిగ్గా ఉండాలి. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు బిల్డింగ్ పాజిటివ్ ఆర్ క్రియేటింగ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. అనుకూల అభ్యసన వాతావరణాన్ని నిర్మించటం లేదా సృష్టించటం. మరి మనం గమనించగలిగితే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ దాదాపుగా ఇది బహుశా 90వ దశకంలో మనకి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ మరి దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇందులో మరి పరిశోధన, మూల్యాంకనం, అభివృద్ధి ఇటు అంశాల గురించి మరి వ్యూహాలు అనగా స్ట్రాటజీస్ వీళ్ళు ఫామ్ చేసి ఏ విధంగా మనం పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, అనుకూల అభ్యసన వాతావరణాన్ని సృష్టించవచ్చో లేదా నిర్మించవచ్చో వీళ్ళు ఖచ్చితంగా చెప్పారు. సో మేబీ ఇన్ ది డికేడ్ ఆఫ్ 1990, so some long back. So according to program of action, so they have concentrated on research, evaluation and development. According to these strategies, they can implement a positive learning environment within the school level, right? సో ఇందులో మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే అభ్యసనాన్ని సంగతమైందిగా చేయటం, మేకింగ్ లెర్నింగ్ ఏ రిలవెంట్ థింగ్, వారికి సంబంధించిన విధంగా చేయటం. అప్పుడే ఈ కోఇన్సిడెన్స్, ఇందులో ఉండే సంబంధ బాంధవ్యాన్ని బట్టే వారికి ఆపాదించుకొని దే ఇంప్లాయ్ ఆర్ దే అప్లై టు దెమ్సెల్వ్స్ అండ్ దే లెర్న్ విత్ ఈజ్. వాళ్ళు అవలేలగా నేర్చుకుంటారు. అంత మాత్రమే కాదు,
ఇవన్నీ కూడా స్పష్టంగా చేయగలుగుతారు. మేక్ లెర్నింగ్ రిలవెంట్. అందుకనే అభ్యసనం ఎలా జరుగుతుందో, తరగతి గదులు ఎలా నిర్వహించబడుతుందో విద్యార్థులకు తెలియజేయటం ద్వారా విద్యార్థులకు వాటి గురించిన అవగాహన పెరిగి బాగా అభ్యసిస్తారు. హౌ లెర్నింగ్ ఈజ్ డన్ విత్ ఇన్ ఏ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. హౌ ఈజ్ అండ్ వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ దేర్ లెర్నింగ్. If we create a kind of awareness to the students, they can cope with the situations and they make it as a relevant subject matter for themselves. And the next one is creating a classroom code of conduct. తరగతి గదిలో ప్రవర్తన నియమావళిని ఏర్పాటు చేయటం. క్లాస్ రూమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇందులో ఏంటంటే మనకి అనుకూల, వ్యతిరేక ఈ రెండు రకాలైన ప్రవర్తనలు విద్యార్థుల్లో మనం చూస్తూ ఉంటాం. తరగతి గదిలో కొన్ని పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కాబట్టి దీనికి అనుగుణంగా ఒక నియమావళిని, ప్రవర్తనా నియమావళిని ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది గనక ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న అభ్యసన వాతావరణం అనేది అక్కడ కలుగుతుంది. So creating a kind of positive learning environment through implementing the classroom code of conduct. How to behave with the teachers, how to behave with the students. విద్యార్థులతో ఎలా ప్రవర్తించాలి, ఉపాధ్యాయులతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ క్లాస్ రూమ్లో ఎలా మెలగాలి, తరగతి గదిలో ఎలా మెలగాలి, పాఠశాల స్థాయిలో ఎలా మెలగాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి మనకి ఉపయోగపడతాయి. టీచ్ పాజిటివ్ యాక్షన్స్. అనుకూల కృత్యాలను వారికి బోధించటం. అనుకూల కృత్యాలు అంటే ఎలాగంటే సెల్ఫ్ మేనేజ్మెంట్, స్వీయ నిర్వహణ, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కరణ, అలాగే డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునే తత్వం, అలాగే స్వీయ నిర్వహణ, సెల్ఫ్ మేనేజ్మెంట్, సమయపాలన, టైం మేనేజ్మెంట్, అనుకూల భావోద్వేగాలు, పాజిటివ్ ఇమోషన్స్, అలాగే నిజాయితీగా ఉండటం, బాధ్యతను స్వీకరించటం, తప్పులను మరి సరిదిద్దుకోవటం, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ యాక్షన్స్, అనుకూల కృత్యాలు. ఈ అనుకూల కృత్యాలను బోధించడం వల్ల కూడా అనుకూల అభ్యసన వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళమవుతాం. అలాగే ధనాత్మక ప్రవర్తనలను బలోపేతం చేయటం, రీఇన్ఫోర్సింగ్ ది పాజిటివ్ బిహేవియర్. మనము అభ్యసన సిద్ధాంతాల గురించి చూసినప్పుడు ఈ మరి రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం అంటే ఏంటో చూసాం. అంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటే ఆ విద్యార్థి మరొకసారి అదే పనిని చేయటానికి మరి ముందుకు వస్తాడు. అలాగే రీఇన్ఫోర్సింగ్ అంటే వారి ప్రవర్తనను బలోపేతం చేయటం. బిట్ బై బిట్ బికమ్స్ ఏ హ్యాబిట్. క్రమక్రమంగా నేర్చుకుంటూ ఒక ప్రవర్తనను స్థిరపరచుకుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అలవాటు చేయాలి. ఎంగేజింగ్ పాజిటివ్ రోల్ మోడల్స్. ధనాత్మక నమూనాలను వినియోగించాలి. మరి వాళ్ళ హోంవర్క్ కావచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, అలాగే కోకరిక్యులర్ యాక్టివిటీస్, వీటన్నిటిలో వాళ్ళకి మరి ధనాత్మకమైన నమూనాలు, పాజిటివ్ రోల్ మోడల్స్. We need to implement positive role models. Always be positive. ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా మనం ఉన్నప్పుడు అనుకూలమైన అభ్యసన వాతావరణాన్ని తరగతి గదిలో ఏర్పరచగలం. అలాగే మరి అనుకూల అభ్యసన వాతావరణాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్రను మనం గమనించగలిగితే, ఇఫ్ యూ అబ్జర్వ్ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ బిల్డింగ్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. సో పాఠశాలలో విద్యార్థి చేరిన రోజు నుంచే ఒక అనుకూలమైన, లేకపోతే వారి మధ్యలో ఒక సత్సంబంధం అనేది ఏర్పడితే అభ్యసన కూడా కుంటు పడకుండా ఉంటుంది. అందుకనే ఈ సత్సంబంధాలు, ఈ ర్యాపో, సో టీచర్ అండ్ స్టూడెంట్ ర్యాపో షుడ్ బి బిల్ట్ ఫ్రమ్ ది డే వన్ సో దట్ లెర్నింగ్ ప్రాసెస్ విల్ బి ఎన్హాన్స్డ్. అలాగే తోటి విద్యార్థులతో కలిసిమెలిసి మెలగాలి అన్న విషయాన్ని కూడా విద్యార్థులకు మనం బోధించినప్పుడు ఆ విధంగా అభ్యసనకు దోహదం చేసే అంశాలుగా మనకు కనబడుతున్నాయి.
So rapport with the peer group or with the co-learners, సమవయస్కులతో తోటి అభ్యాసకులతో వారు కలిసి మెలిసి మెలగటం. అలాగే ఉపాధ్యాయుల సలహాలను స్వీకరించటం, సంప్రదింపులు జరగటం, వీటి వల్ల కూడా అభ్యసన వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. సలహాలను స్వీకరించటం. సో యాక్సెప్టింగ్ ది advices of the teachers. So discussing with the teachers. So by this we can create a positive learning environment. అలాగే విద్యార్థులతో వారి స్థాయికి వారి పద్ధతులకు అనుకూలంగా సామరస్యంగా హాస్యభరితంగా స్పష్టంగా మాట్లాడటం ద్వారా విద్యార్థులతో సంబంధాలను చాలా కాలంగా సౌఖ్యంగా కొనసాగించవచ్చు. So creating ease in the rapport with the students. Likewise, we can improve a kind of learning enhancement. అలాగే మరి ఉపాధ్యాయుడు ధనాత్మకమైన వాతావరణాన్ని అభ్యసన వాతావరణాన్ని పెంపొందించడానికి టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించాలి. సోషల్ మీడియా, బ్లాగులు వంటివి, సామాజిక మాధ్యమాలు, బ్లాగులు ఇటువంటివన్నీ, అలాగే తల్లిదండ్రులకు డిజిటల్ లెటర్స్ లేకపోతే డిజిటల్ మెసేజెస్, వీటి వల్ల విద్యార్థి ప్రగతిని తెలియజేయటం. ఇన్ఫార్మింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ టు ది పేరెంట్స్ త్రూ డిజిటల్ న్యూస్ లెటర్స్ ఆర్ డిజిటల్ మెసేజెస్. సో teaching through innovative methods such as social media and blogs, teacher can build a positive learning environment. And next one is, after positive we have productive learning environment. ధనాత్మక అభ్యసన వాతావరణం తర్వాత మనకి ఉత్పాదాత్మక అభ్యసన వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో here we come to the concept and meaning of productive learning environment. ఉత్పాదాత్మక అభ్యసన అనుభవం. అభ్యసన ప్రక్రియ పూర్తయిందనుకున్న తరువాత అభ్యాసకుడు ఏ మేరకు ఫలవంతంగా నేర్చుకున్నాడన్న అంశాన్ని నిర్ణయించేదే ఉత్పాదాత్మక అభ్యసన. After completion of the teaching and the learning process, so how far the student is benefited by the learning process is determined as productive learning environment or productive environment for learning. అభ్యసన వాతావరణం అదే ఉత్పాదాత్మక అభ్యసన వాతావరణం. ఇక ఉత్పాదాత్మక అభ్యసన వాతావరణాన్ని ఏ విధంగా మనము తరగతి గదిలో సృష్టించగలమంటే తరగతి గది నిర్వహణ ద్వారా. తరగతి గదిని నిర్వహించటంలో ప్రేరణాత్మకంగా. సో వీ కెన్ క్రియేట్ ప్రొడక్టివ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ లెర్నింగ్ త్రూ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. Classroom management. So motivating the students in the classroom management. తరగతి గదిని నిర్వహించటంలో. అలాగే ప్రభావవంతమైన తరగతి గది నిర్వహణకు ప్రణాళికను రచించటం. ప్లానింగ్ ఫర్ అన్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. అభ్యాసకులు ఏ విధంగా ఉండాలి, నియమ నిబంధనలు ఏంటి, విధానాలు ఏంటి స్పష్టంగా తెలియజేస్తూనే విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో ప్రేరణను కలిగిస్తూ ఉండాలి. సో ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ creating awareness to students on rules and regulation, on the strategies, on the policies of education, and later on motivating them in accordance with the policies. So next issue in creating productive environment for learning is communication with parents. Communication with parents. తల్లిదండ్రులతో భావ ప్రసారం. తల్లిదండ్రులతో భావ ప్రసారం. కమ్యూనికేషన్ అంటే విద్యార్థుల హాజరు గురించి, అలాగే వాళ్ళ సాధన అచీవ్మెంట్, హాజరు అటెండెన్స్, వారి వైఖరులు,
అనగా వారి యాటిట్యూడ్స్, వారి ఫలితాలు, రిజల్ట్స్, ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో పంచుకోగలగటం, తల్లిదండ్రుల సహాయముతో విద్యార్థుల ప్రగతిని పెంపొందించగలగటం. సో షేరింగ్ ఆర్ కమ్యూనికేటింగ్ ది స్టూడెంట్స్ అటెండెన్స్, స్టూడెంట్స్ అచీవ్మెంట్స్, స్టూడెంట్స్ యాటిట్యూడ్ and students' results with their parents and enhancing them in the productive learning. అందుకనే కొన్నిసార్లు పీటీఏ, పేరెంట్ టీచర్ అసోసియేషన్, కొన్ని సదస్సులు నిర్వహించటం, కొన్ని సమావేశాలు పెట్టడం, ఓపెన్ హౌసెస్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, అలాగే రిపోర్ట్ కార్డ్స్, ఇవన్నీ కూడా పేరెంట్స్ అనగా తల్లిదండ్రులతో భావ ప్రసారాన్ని కలిగి ఉండటం, సత్సంబంధాలను కలిగి ఉండటం. The next issue in creating productive environment for learning is dealing with misbehavior, దుష్ప్రవర్తనను సంస్కరించటం. Dealing with misbehavior, దుష్ప్రవర్తనను సంస్కరించటం. డీలింగ్ విత్ మిస్బిహేవియర్, దుష్ప్రవర్తనను సంస్కరించటం. సరైన ఉపాధ్యాయుడు తరగతి గది అభ్యసన వాతావరణంలో తన జోక్యాన్ని తక్కువగా ఉంచుతాడు. సో an effective teacher will not go for interference within the classroom situations. He will interfere in minimal conditions. చాలా తక్కువగా, అరుదుగా అతను జోక్యాన్ని చూస్తూ ఉంటాడు. అందుకనే జోక్యం వల్ల ఏమవుతుందంటే మరి దుష్ప్రవర్తన పిల్లల్లో లేదా విద్యార్థుల్లో మనం ఒక ప్రతికూలమైన ప్రవర్తనను మనం చూస్తాం కనుక అది అభ్యసన మీద దుష్ప్రభావం పడుతుంది కనుక వాటికి కాస్త ఉపాధ్యాయులు దూరంగా ఉండాలి. అలాగే టీచర్స్ షుడ్ నాట్ encourage serious problems like violence, aggression. సో అంటే తీవ్రమైన సమస్యలు తరగతి గదిలో అంటే దౌర్జన్యంగా, దురుసుతనంగా వీటిని ఏమాత్రం కూడా ప్రోత్సహించకూడదు. ఇది సాధ్యమైనంత వరకు వారిలో ప్రేరణ కలిగించి వీటికి కాస్త దూరంగా ఉంచాలి. తరువాత మనకున్నది ఏంటంటే మరి ఉత్పాదాత్మక అభ్యసన వాతావరణం తర్వాత ఉద్వేగాత్మక సురక్షిత అభ్యసన వాతావరణం. So after productive environment for learning, we have emotionally safe learning environment. Emotionally safe. సో దీని భావన మరి అర్థం మనం గమనించగలిగితే ఒత్తిడి లేని, భయం లేని, భావ ప్రకటనకు అవకాశము గల, సరిపడినంత సమయము గల, యథార్థమైన, విలువల గల, సహకారయుతమైన, సౌకర్యవంతమైనదే ఉద్వేగాత్మకంగా సురక్షితమైన అభ్యసన వాతావరణం. సో emotionally safe learning environment means without stress, without fear. So where there is a scope for freedom of expression. So having value-based education, cooperative learning. So this can be termed as emotionally safe learning environment. So దీన్ని మనం ఉద్వేగాత్మక సురక్షిత అభ్యసనం అంటున్నాం. దీన్ని ఏ విధంగా సృష్టించాలి, ఎలాగా మరి తరగతి గదిలో పెంపొందించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. హౌ టు క్రియేట్ అన్ ఎమోషనలీ సేఫ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. మరి దీనికోసం మనం చేయవలసింది ఏంటంటే ఒక అనుకూల వాతావరణాన్ని తరగతి గదిలో మనం ఏర్పరచాలి. వీ షుడ్ క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ విత్ ఇన్ ది క్లాస్ రూమ్. పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, పాజిటివిటీ. సో వారి క్రియేటివిటీని పెంపొందించడానికి అనగా సృజనాత్మకతను వారిలో పెంపొందించడానికి కొంత ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ధనాత్మకమైన వాతావరణాన్ని కూడా మనం సృష్టించాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్స్. కార్యక్రమాల నిర్మాణము. ఏ విధంగా కార్యక్రమాలను రూపొందించాలి, కార్యక్రమయుతంగా, ప్రోగ్రామ్డ్గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి సిస్టమాటిక్గా. సో వీటిని మనం అరేంజ్ చేయటం వల్ల
అలాగే నోయింగ్ ది స్టూడెంట్స్, విద్యార్థులను తెలుసుకోవటం. సో ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉంటే ఆ 40 మంది పేర్లను, 40 మంది అభిరుచులు, 40 మంది బలాలు, బలహీనతలు, అభ్యసన సామర్థ్యాలు, లెర్నింగ్ ఎబిలిటీస్, వీటన్నిటి మీద ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి. But at the same time, knowing the students in the sense, knowing their in and out, that's all, and not creating a bias within the students. పక్షపాత ధోరణిని కాకుండా విద్యార్థుల గురించి కూలంకషంగా మొత్తంగా తెలుసుకోవటం. అలాగే విద్యార్థులు చక్కని ప్రవర్తన కలిగి నడుచుకునేలాగా మొట్టమొదటిగా ఉపాధ్యాయుడు చక్కటి ప్రవర్తనను కలిగి ఉండాలి. చక్కటి ప్రవర్తనను కలిగి ఉండాలి. గుడ్ బిహేవియర్ మోడల్, చక్కటి ప్రవర్తనను కలిగి ఉండాలి. అలాగే సామాజిక ప్రవర్తనలను పెంపొందించాలి. సో ప్రమోషన్ ఆఫ్ సోషల్ బిహేవియర్, నాట్ ఓన్లీ ద క్లాస్ రూమ్ బిహేవియర్ బట్ ఆల్సో ది సోషల్, దట్ మీన్స్ ఇన్ ది కమ్యూనిటీ లెవెల్, ఇన్ ది సొసైటీ లెవెల్. సో ఇటువంటి వాటన్నిటిని కూడా పెంపొందించాలి. ఉద్వేగాత్మక సురక్షిత అభ్యసన వాతావరణాన్ని కల్పించడంలో ఉపాధ్యాయుని పాత్ర, రోల్ ఆఫ్ టీచర్ ఇన్ క్రియేటింగ్ emotionally safe learning environment, that is nothing but community building all year long. సత్సంబంధాలను అంటే సామాజిక సంబంధాలను సంవత్సరం పొడుగుతూ ఏర్పరచుకోవాలి. ఎందుకు సమాజంతో అంత సత్సంబంధాలు కలిగి ఉండాలంటే వాస్తవానికి ప్రతి పాఠశాలకు కూడా కొన్ని వనరులు అవసరం అవుతూ ఉంటాయి. సో వై వీ షుడ్ బిల్డ్ ఎ ర్యాపో with the community for an year long, in the sense school needs all kinds of resources, financial resources, material resources and human resources. For this purpose we are dependent on community. మరి ఈ మానవ వనరులు, ఆర్థిక వనరులు, అలాగే వస్తు వనరులు, వీటన్నిటి కోసం మరి సమాజం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. కనుక మనము సమాజంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల కృత్యాలను మరి ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ, దట్ మీన్స్ పోస్టింగ్ ది స్టూడెంట్స్ అచీవ్మెంట్ ఆర్ వర్క్ ఆర్ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్ ఈజ్ నెగోసియేషన్, కాస్త సంప్రదింపులు జరపటం. ఒకవేళ విద్యార్థి కాస్త మొండిగా ఉండి, మొండి వైఖరితో చదవకుండా కాస్త అభ్యసనం జరగకుండా ఉండే పరిస్థితులు ఉంటే అతనితో నెగోషియేట్ చేయటం లేదా సంప్రదించటం. సో ఇఫ్ ఎట్ ఆల్ a student is a slow learner or he is having a kind of stubborn nature, so we need to negotiate with him. అలాగే విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం, as a role model, as a felicitator, as a motivator. So likewise he need to be along with the students. అలాగే అన్ని వేళల సంయమనాన్ని పాటించటం, a controlled behavior all the time, controlled behavior. అలాగే take every opportunity to model kindness. సో ప్రతి సందర్భంలో కూడా దయను ప్రదర్శించే విధంగా ఉండటం. అలాగే మోడల్ వర్నరబిలిటీ, ఖేదమైన విషయాల విషయంలో మరి ఆ సందర్భంలో వివరణ ఇవ్వగలగటం. ప్రతి పర్యవసానాన్ని పరిశీలించి తెలుసుకోవటం. అలాగే తరచూ నవ్వుతూ ఉండటం, స్మైల్ ఆఫెన్, తరచూ నవ్వుతూ ఉండటం. అలాగే షోయింగ్ పేషెన్స్, సహనాన్ని ప్రదర్శించటం. అలాగే ఆర్ట్ అండ్ మ్యూజిక్ అంటే కళలు, సంగీతం పట్ల కూడా హీ షుడ్ హ్యావ్ ఏ టేస్ట్, ఒక అభిరుచిని కలిగి ఉండటం. సరైన ఆహారాన్ని మరియు తగిన విశ్రాంతిని కల్పించటం. సపోర్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ సఫిషియంట్ రెస్ట్. న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ సఫిషియంట్ రెస్ట్.
సో ఇవన్నీ మనకి టైం మేనేజ్మెంట్లో కూడా చూస్తూ ఉంటాం. ఇవి కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. అలాగే టీచర్ షుడ్ మేక్ ఆల్ ది డిఫరెన్స్. అంటే అభ్యసన పరిస్థితుల్లో అంతకు మునుపు ఆ తరువాత అన్నట్టు ఆ తేడాను చూపించగలగటం. రైట్? వీటన్నిటితో పాటుగా సేఫ్టీ ఫస్ట్. దట్ మీన్స్ ఇమోషనల్లీ సేఫ్ అని మనం అనుకున్నాం కదా, మరి భావోద్వేగ సురక్షితం అని. అందుకని సురక్షితంగా ఉండాలి ముందు, ఆ తర్వాతే మిగతావి అన్నీ కూడా మనం గమనించవచ్చు. సో here we come to the end of 3 kinds of learning environments. Welcome back. So in this lecture we are going to deal with development of emotional intelligence. ఈ లెక్చర్లో మనం ఉద్వేగాత్మక ప్రజ్ఞ వికాసాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ ప్రజ్ఞ, అది కూడా ఉద్వేగాత్మక ప్రజ్ఞ అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు అడ్జస్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అండ్ ఇన్ అదర్ వే, అడ్జస్ట్మెంట్ రిలేటివ్లీ న్యూ ఎన్వైర్న్మెంట్, ఒక సాపేక్షికంగా నూతన వాతావరణానికి అలవాటు పడటం లేదా సర్దుబాటు చేసుకోవటమే ప్రజ్ఞ అని మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఈ విధంగా నిర్వచిస్తూ ఉన్నారు. ఉద్వేగాలను ప్రత్యక్షం చేసుకుని, నియంత్రించుకుని మరియు మూల్యాంకనము చేసుకునే సామర్థ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. Emotional intelligence refers to the ability to perceive, control and evaluate emotions. ఉద్వేగాలను ప్రత్యక్షం చేసుకోవటం, నియంత్రించుకోవటం, అలాగే మూల్యాంకన చేసుకోవటం. వాస్తవానికి ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1985లో వేనే పేనే తన డాక్టరల్ డిజర్టేషన్లో వాడారు. సో యాక్చువల్లీ దిస్ టర్మ్ emotional intelligence was used for the first time in 1985 by Rene Pene in his doctoral dissertation. Later on, researchers continued to work on it, and they have formulated the word or the term emotional quotient. ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఆ విధంగా పరిశోధకులు పరిశీలిస్తూనే, తెలుసుకుంటూనే 1987లో ఉద్వేగాత్మక లబ్ధిని కూడా రూపొందించారు. సో ఆ తర్వాత నుంచి అనేక సందర్భాలలో వీటిని మనం మరి ఉపయోగిస్తూ వస్తున్నాం. అందుకనే ఉద్వేగాలను, భావోద్వేగాలంటే ఇంకా బాగా అర్థమవుతుంది జనాలకు. ఉద్వేగాలను ప్రత్యక్షం చేసుకోవటం, నియంత్రించుకోవటం, మూల్యాంకన చేసుకునే సామర్థ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. Emotional intelligence refers to the ability to perceive, control and evaluate emotions. And coming to nature and characteristics or elements of emotional intelligence, ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క స్వభావము, లక్షణాలు మరియు మూలకాలు మనం గమనించగలిగితే, డానియల్ గోల్మెన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పింది ఏంటంటే, కొన్ని లక్షణాలను ఆయన ప్రస్తావించాడు. వీటికి అనుగుణంగానే వ్యక్తి యొక్క స్వభావము, ఈ లక్షణాలను ఆధారం చేసుకొని స్వభావము, బేసింగ్ ఆన్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ we can know the nature of emotional intelligence. So according to American psychologist Daniel Goleman, we have certain characteristics of emotions. By these we can observe the nature of emotional ఇంటెలిజెన్స్. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే స్వీయ అవగాహన, స్వీయ ఎరుక. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే మన గురించిన అవగాహన మనం కలిగి ఉండటం. అంటే
నేను ఎంత ఎదవనో నాకే తెలియదు అంటే నా గురించి నాకు అవగాహన లేదని అర్థం. అందుకని సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన. మన అభిరుచులేంటి, మన బలాలేంటి, మన బలహీనతలేంటి, ఇవన్నీ మనం తెలుసుకోవటం. వాట్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ అవర్ వీక్నెస్, వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్. సో నోయింగ్ అబౌట్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. అలాగే ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే స్వీయ అవగాహన కలిగి ఉంటారో వీళ్ళందరూ కూడా మరి కాస్త ప్రతిభావంతులుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరికైతే స్వీయ అవగాహన ఉంటుందో వీళ్ళందరూ కూడా కాస్త మేధావులు. వన్ హూ హ్యాస్ ది సెల్ఫ్ అవేర్నెస్ టెండ్ టు బీ హై అచీవర్స్. అలాగే స్వీయ నియంత్రణ కూడా అవసరం. సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనుకుందాం. అంటే కొన్ని విషయాల్లో కంట్రోల్, రెగ్యులేషన్, నియంత్రణ, ఇది కూడా అవసరం. ఆలోచనల విషయంలో, మార్పు విషయంలో, అలాగే ప్రవర్తన మార్పు అంటే ప్రవర్తనలో మార్పులు వచ్చే విషయంలో, వీటన్నిటిలో కూడా నియంత్రణ అనేది అవసరం. ప్రతి పరిస్థితికి స్పందించాలని లేదు, కానీ సందర్భానుసారంగా అవసరమైన సందర్భాలలోనే స్పందించడం కూడా ఒక రకమైన స్వీయ నియంత్రణ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ మోటివేషన్, ప్రేరణ. ఎక్కువగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ కలిగిన వారు అధిక ప్రేరణను కలిగి ఉంటారు. దోస్ హూ హ్యావ్ హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విల్ హ్యావ్ హై లెవెల్ ఆఫ్ మోటివేషన్. వారిలో ప్రేరణ కూడా అధికంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దే పొసెస్ ఎంపతి. వాళ్ళు తదాత్మీకరణ కూడా పొందుకొని ఉంటారు. తదానుభూతి అనేది కూడా వాళ్ళు కలిగి ఉంటారు. చుట్టూ ఉన్న వారి కోరికలు, అవసరాలు మరి ఆలోచనలు గుర్తించి వాటిని అర్థం చేసుకునే సామర్థ్యం. ఎబిలిటీ టు అండర్స్టాండ్ అదర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్పింగ్ ఇన్ టు అదర్స్ షూస్. స్టెప్పింగ్ ఇన్ టు అదర్స్ షూస్. వాళ్ళ స్థానంలో ఉండి మనం ఆలోచించగలగటమే ఈ తదానుభూతి అంటే ఎంపతి. సో నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ స్కిల్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ సోషల్ స్కిల్స్. సాంఘిక నైపుణ్యాలను కూడా కలిగి ఉంటారు. చక్కని సాంఘిక నైపుణ్యాలు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మసలుకోవాలి, అనగా మెలగాలి, ఇటువంటివన్నీ కూడా కలిగి ఉంటారు. సోషల్ స్కిల్స్, హౌ టు బిహేవ్ ఇన్ ఎ గ్రూప్, హౌ టు బిహేవ్ ఇన్ ది కమ్యూనిటీ ఆర్ ఇన్ ది సొసైటీ. So they are well aware of all these things. These are the characteristics of emotional intelligence. Next one is the factors of emotional intelligence. That means factors influencing emotional intelligence. ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రభావితం చేసే అంశాలు లేదా ఉద్వేగాత్మక ప్రజ్ఞ కారకాలు. మొట్టమొదటిది ఏంటంటే ఉద్వేగాలను గ్రహించటం. పర్సీవింగ్ ఎమోషన్స్. ఏ విధంగా హౌ డు వి రిసీవ్, హౌ డు వి రెస్పాండ్, ఇటువంటిది చాలా అవసరం. అవి శాబ్దిక చిహ్నాలు అవ్వచ్చు లేదా అశాబ్దిక చిహ్నాలు అవ్వచ్చు. మనకి ఇవి వర్బల్ ఆర్ నాన్ వర్బల్, వీటిని మనం తెలుసుకోవటం. అలాగే రీజనింగ్ విత్ ఎమోషన్స్, ఉద్వేగాల హేతుబద్ధతను చూడటం. రీజనింగ్ విత్ ఎమోషన్స్, ఉద్వేగాల హేతుబద్ధతను చూడటం. హేతుబద్ధత, హౌ ఫార్ దే ఆర్ అప్రోచబుల్, హౌ ఫార్ దే ఆర్ ప్రాక్టికల్, ఎంత ఆచరణ సాధ్యంగా ఉంది, ఎంత ఇదిగా అవి ఉంటుంది అనేది కూడా మనం గ్రహించి తెలుసుకోవటం. అలాగే అండర్స్టాండింగ్ ఎమోషన్స్, ఉద్వేగాలను అర్థం చేసుకోవటం, ఒక అవగాహన పొందటం. ఈ లక్షణం కారణంగా కూడా ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. కోపంగా ఉన్నారు అంటే దానికి గల కారణాలను మనం అన్వేషించాలి.
reasons for their anger. What might be the reason? So by that we can understand their emotional intelligence, and these will influence emotional intelligence. Next one is managing emotions. ఉద్వేగాలను నిర్వహించుకోవటం. మేనేజింగ్ ఎమోషన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోలింగ్. స్వీయ నియంత్రణ, ఇందాక మనం చెప్పుకున్న లాగానే కంట్రోలింగ్, ఉద్వేగాలను అదుపు చేసుకోవటం. అలాగే గోల్మెన్ చెప్పిన ఉద్వేగాత్మక వికాస సిద్ధాంతాన్ని కూడా మనం చూద్దాం. లెట్ us see గోల్మెన్స్ ఎమోషనల్ డెవలప్మెంట్ థియరీ. Emotional development theory. So we will be having both the positive emotions and నెగటివ్ ఇమోషన్స్. మనకి సానుకూల లేదా అనుకూల మరియు ప్రతికూల భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుఖ సంతోషాలు, కోపతాపాలు, భయభ్రాంతులు, ఇవన్నీ కూడా. అందుకనే వీటన్నిటిని మనం బేరీజు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గోల్మెన్ ప్రజ్ఞలో మరి మొత్తం 25 నైపుణ్యాలతో కూడిన 5 విశేషకాలు మనం చూస్తూ ఉన్నాం. సో హియర్ వీ హ్యావ్ 5 areas with 25 emotions or skills. The first area is self-awareness. ఇందులో మనము స్వీయ అవగాహన లేదా స్వీయ పరిచయము అంటున్నాం. ఈ స్వీయ పరిచయాన్ని మనం కలిగి ఉండటం మొదటి ఏరియా అన్నమాట. ఇందులో స్వీయ నిర్వహణ అంటే ఉద్వేగాలను, ప్రేరణలను నియంత్రించుకోవటం, వాటికి అనుగుణంగా వెళ్ళటం. సో వాటిలో ఉన్న న్యాయబుద్ధి ఏంటో తెలుసుకోవటం. సో మేనేజింగ్ ఎమోషన్స్ అండ్ ఆల్సో మోటివేషన్స్, అండ్ మోర్ ఓవర్ రీజనింగ్ దెమ్ విత్ దేర్ క్రెడిబిలిటీ అండ్ ఆల్సో పాసిబిలిటీ. వాటి విశ్వసనీయత, వాటి అనుకూలనీయత గురించి కూడా మనము చూస్తూ ఉండాలి. అలాగే ఖచ్చితమైన స్వీయ అంచనా అనేది చాలా అవసరం. అండ్ ద నెక్స్ట్ ఏరియా ఈజ్ సెల్ఫ్ రెగ్యులేషన్. రెండవ దశ ఏంటంటే మనకి స్వీయ నిర్వహణ. స్వీయ నిర్వహణ ఏ విధంగా మనము నిర్వహించుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయం ఇదంతా. అలాగే ఆ తర్వాత స్వీయ ప్రేరణ, సెల్ఫ్ మోటివేషన్. మనిషిలోని ఉత్సుకత, యాంగ్జైటీ, కుతూహలం, క్యూరియాసిటీ, వీటికి అనుగుణంగా ఎంత ప్రేరణ స్థాయిని కలిగి ఉన్నాడనేది కూడా మనం తెలుసుకోవాలి. దాంతోపాటుగా సోషల్ ఇంట్రడక్షన్, దీన్నే మనం ఎంపతి అని కూడా అంటున్నాం. సాంఘిక పరిచయం, దీన్నే మనం తదానుభూతి అని కూడా అంటున్నాం. ఏ విధంగా ఇతరులతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలి, ఇటువంటి విషయాల్లో కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మరి సంబంధాల నిర్వహణ కూడా మనం తెలుసుకోవాలి. మేనేజ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్స్, సోషల్ స్కిల్స్ అంటారు వీటిని. మేనేజ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్స్, వీటిని సామాజిక నైపుణ్యాలని కూడా అంటారు. గోల్మెన్ ఈ 5 ఏరియాల్లో 25 నైపుణ్యాల గురించి మనకు వివరించాడు. అలాగే ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞను పెంపొందించడానికి కొన్ని వ్యూహాలు మనం చూస్తూ ఉన్నాం. స్ట్రాటజీస్ ఫర్ ఇంప్రూవింగ్ ఆర్ డెవలపింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ అబ్జర్వ్ హౌ యూ రియాక్ట్ టు పీపుల్. మరి ప్రజలకు మనం ఎలా ప్రతిస్పందిస్తామో మనల్ని మనం పరిశీలించుకోవటం. ఏ సందర్భంలో మన స్పందన ఎలా ఉంటుంది, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ అన్వేషించుకోవటం. లుక్ ఎట్ యువర్ వర్క్ ఎన్వైర్న్మెంట్, పని వాతావరణంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవటం అన్నమాట. అలాగే డూ ఏ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, స్వీయ మూల్యాంకనం చేసుకోవటం. నా భావోద్వేగాలు ఇవి, ఈ భావోద్వేగాలకు కారణాలు ఇవి, అందుకని అభిరుచులు ఈ విధంగా ఉన్నాయి, ప్రవర్తన మూలకాలు ఈ రకంగా ఉన్నాయి అని మనల్ని మనం అంచనా వేసుకోవటం. అలాగే ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తామో మనల్ని మనం పరీక్షించుకోవటం. ఎగ్జామినింగ్ హౌ టు రియాక్ట్ టు స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్. ఒత్తిడి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మరి మన చర్యలకు మనమే బాధ్యత వహించడం. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్
యాక్షన్స్, మన చర్యలు. కోపగించుకుంటే ఏ విధంగా దానికి మనం బాధ్యులం అవుతాం, ఏ విధంగా ఆ సత్సంబంధాలని సమాజంతో కోల్పోతాం, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఒక అవగాహనలోనికి వెళ్ళటం అన్నమాట. అలాగే మరి మన చర్యలు ఇతరుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. సో వీ నీడ్ టు ఎగ్జామిన్ హౌ యువర్ యాక్షన్స్ విల్ ఎఫెక్ట్ అదర్స్. సో మన చర్యలు ఏ విధంగా ఇతరులను ప్రభావితం చేస్తున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞను మాపనం చేసే కొన్ని సాధనాలు కూడా మన దగ్గర ఉన్నాయి. We have certain tools for measurement of emotional intelligence. That is a Seligman attributional style questionnaire, SASQ. Next one is emotional competencies inventory, ECI. వీటి ద్వారా ఇటువంటి ప్రశ్నావళుల ద్వారా మనం ఉద్వేగాత్మక ప్రజ్ఞను మాపనం చేయొచ్చు. ఇంతటితో ఈ పాఠము సరి. Once again, I welcome to these online lectures. So in this unit, we shall deal with culture, educative process, learning environment, cultural congruity between house and school, సంస్కృతి, విద్యా ప్రక్రియ, అభ్యసన వాతావరణం, గృహం మరియు పాఠశాల మధ్య సాంస్కృతిక అనుగుణ్యత. గృహం మరియు పాఠశాల మధ్య సాంస్కృతిక అనుగుణ్యత. వాస్తవానికి ఒక సమాజంలో లేదా ఒక సంఘంలో మరి వ్యక్తులందరి జీవన విధానాల సమ్మేళనమే సంస్కృతి అంటాం. అంటే మనం గమనించగలిగితే according to Ralph Linton, so the cumulative concept of the lifestyles, attitudes and values of all the people in a community is culture. రాల్ఫ్ లింటన్ ప్రకారము ఒక సమాజంలోని వ్యక్తులందరి జీవన విధానాలు, వైఖరులు, విలువల సమ్మేళన రూపమే సంస్కృతి. అందుకే సంస్కృతి అనే పదానికి సమానార్థం ఏంటంటే కల్చర్. కల్చర్ అనే ఆంగ్ల పదం కల్చురా అనే ఒక లాటిన్ పదం నుండి గ్రహించబడింది. కల్చురా అనగా అలవర్చుకోవటం లేదా సంస్కరించబడటం. సో కల్చర్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ కల్చురా, which means to acquire or to reform, సంస్కరించబడటం, అలవర్చుకోవటం లేదా సంస్కరించబడటం. అందుకని సంస్కృతి లేదా కల్చర్ ఈ రెండు పదాలను మనం వాడుతున్నాం. సంస్కృతి అంటే మంచి నడవడికను అలవర్చుకొని సంస్కరించబడటం. సో acquiring good behavior and being reformed. So role of culture in educative process. విద్యా ప్రక్రియలో సంస్కృతి యొక్క పాత్రను మనం చూడాల్సిన అవసరత ఉంది. ఒక సమాజంలోని విలువలు, విజ్ఞానం, సంస్కృతి, విశ్వాసాలు, సాంప్రదాయాలు, నీతి నియమాలు ఇవన్నీ కూడా మరి మనం గమనించగలిగితే అనేక విధాలుగా మరి విద్యా ప్రక్రియను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సంస్కృతి విద్యపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా విద్యా విలువల్ని మనం గమనించగలిగితే శీల నిర్మాణం అంటే ఏ విధంగా వ్యక్తి యొక్క శీలం లేదా అతని యొక్క మరి ప్రవర్తనాపరమైన శీలము నిర్ధారించబడుతుంది అంటే తనకున్న విలువల ఆధారితంగానే. సో building up of character, how a character is built
nothing but through the educational values. అలాగే మనకి విద్యా విలువలతో పాటుగా పాఠ్య ప్రణాళికల అభివృద్ధి కూడా జరగాలి. డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులర్, మన పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయటం. అంటే రకరకాల కోర్సులు ఉంటాయి మనకి, డిప్లొమాలు, డిగ్రీలు, అలాగే ఆ, చాలా త్వరితగతిన పూర్తయ్యేవి. వీటన్నిటి లక్ష్యాలు, బోధన వనరులు, వీటికి అనుగుణంగానే మనము మరి పాఠ్య ప్రణాళికలను లేదా విద్యా ప్రణాళికలను రూపొందిస్తాం. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాల తయారీ. ఈ పాఠ్య పుస్తకాల తయారీ కూడా మన సామాజిక మరి అంశాలను ప్రతిబింబించే విధంగా, సాంస్కృతిక విషయాలు తెలిసే విధంగా వీటిని చేస్తూ ఉంటాం. అలాగే బోధనా పద్ధతులు, ఏ బోధనా పద్ధతిని మనం వాడినప్పటికీ వాటికి అనుగుణంగా మన సంస్కృతి పెంపొందించే విధంగా మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఉపాధ్యాయుడు విలువలతో కూడిన విద్యను అందించటం, విలువలతో జీవించటం, ఇటువంటివన్నీ కూడా ఉపాధ్యాయులు మనం చూస్తున్నాం. టీచర్. సో హియర్ teacher being a role model will influence the people or the students or the learners in many ways. అలాగే వారి క్రమశిక్షణ కూడా చాలా ప్రాముఖ్యమైనది. డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. డిసిప్లిన్. సో క్రమశిక్షణ వాస్తవానికి పాఠశాల స్థాయిలోనే కాదు, మరి తరగతి గదిలో కూడా, అదేవిధంగా సమాజంలో కూడా. డిసిప్లిన్ నాట్ ఓన్లీ అట్ స్కూల్ బట్ ఇన్ క్లాస్ రూమ్ అండ్ ఈవెన్ అట్ కమ్యూనిటీ లెవెల్. అలాగే పాఠశాల కూడా సంస్కృతిని పెంపొందించే విధంగా మరి ఏ రకంగా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. మరి పాఠశాల ఒక చిన్న సమాజం కనుక పాఠశాలల్లో సమాజంలో లాగానే అన్ని రకాల సంస్కృతులు మరి కలిసి ఉంటాయి. సో admixture of many cultures, so as in community. సో వీటి మధ్య సమమేళనం, హార్మోనీ జరగాలి. అంటే వీటన్నిటిలో భిన్నత్వంలో ఏకత్వం లాగా, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూ కెన్ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. సో మరి పాఠశాలల్లో సాంస్కృతిక అభివృద్ధికి నిర్వహించాల్సిన విద్యా కార్యక్రమాలు, మనకి జాతీయ విద్యా విధానం, అలాగే కార్యాచరణ పథకం, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ have formulated many strategies to develop or to enhance programs or educational programs for cultural development. పాఠశాలల్లో సాంస్కృతాభివృద్ధి. దీనికోసం మరి పాఠశాలలో జానపదాలు, సాంస్కృతిక చిహ్నాలు, పురాణ గాథలు, వీటన్నిటిని పెంపొందించడం, మరి బుక్ క్లబ్స్, హాబీ క్లబ్స్, ఫిలిం క్లబ్స్, లిటరరీ క్లబ్స్, అలాగే అక్షరాస్యత, పారిశుద్ధ్యం, వీటన్నిటి గురించి, లిటరసీ, క్లెన్లీనెస్, వీటన్నిటిని మన సాంస్కృతిక వారసత్వంగా మరి విద్యార్థులకు మనం బోధించాలి. అలాగే మరి ఈ సాంస్కృతికాభివృద్ధిలో మరి ఉపాధ్యాయుని పాత్రను కూడా మనం గమనించాలి. రోల్ ఆఫ్ టీచర్ ఇన్ కల్చరల్ డెవలప్మెంట్. సో టీచర్ ప్లేస్ వైటల్ రోల్, చాలా ప్రాముఖ్యమైన మరి పాత్రను సాంస్కృతిక అభివృద్ధిలో అతను పోషిస్తూ ఉంటాడు. మరి ఉపాధ్యాయుడు సంస్కృతిని విద్యను సంస్కృతితో అనుసంధానం చేసి, సో హీ షుడ్ కంబైన్ culture with education and education with culture in his teaching. He should bring about an awareness of various cultures, that means cultures of the world.
అలాగే మనకి వివిధ ప్రాంతాల భాషలు, అంటే భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక భాష, ఒక ప్రాంతంలోని ఆహార అలవాట్లు, ఆచారాలు, వీటన్నిటి గురించి కూడా విద్యార్థులకు తెలియజేస్తూ మరి సంస్కృతి అంటే ఏంటో వారికి తెలియజేయాలి. సో we have so many languages, so many places, and so many food habits and attitudes in each and every state of the country. So we need to create awareness and bring about a commonality in all these things. He should carry forward culture from one generation to the అదర్ జనరేషన్. మరి ఈ సాంస్కృతిక పరిరక్షకుడిగా ఒక తరం నుంచి మరొక తరానికి వీటన్నిటిని కూడా మరి ఉపాధ్యాయుడు పెంపొందించాలి. అలాగే మనం గమనించగలిగితే సాంస్కృతికాభివృద్ధిలో మరి పాఠశాల పాత్రను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పాఠ్యాంశాలు రూపొందించడంలో కానీ, పాఠ్య ప్రణాళికలు రూపొందించడంలో కానీ సంస్కృతిని కూడా మరి మేళవించి, we need to include culture in curriculum and also in teaching activities. By that we can safeguard our culture. మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవచ్చు. అలాగే సంస్కృతి మరియు గృహం లేదా ఇల్లు, కుటుంబం. How to bring a cultural congruity between home and school. సంస్కృతి గృహము మరియు ఇల్లు. Culture, house and family. How to create a cultural congruity between home and school. పాఠశాలకు అలాగే ఇంటికి మధ్య సాంస్కృతిక అనుగుణ్యత అనేది ఏ విధంగా తీసుకురావాలి? ఎందుకంటే ఇంటి వాతావరణం కూడా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది కనుక వారిలో జీవన నైపుణ్యాలను మరి పెంపొందించే విధంగా ఉంటుంది కనుక ఇంటి వాతావరణం అనేది చాలా ప్రాముఖ్యంగా పరిగణనలోకి మనం తీసుకోవాలి. అలాగే దీనికి అనుగుణంగా పాఠశాల వాతావరణం, అలాగే సమాజంలోని వాతావరణం లేదా సమాజంలోని సంస్కృతి, వీటిని మనం గమనిస్తూనే విద్యార్థుల్లో ఎటువంటి ప్రవర్తనాపరమైన మార్పులు వస్తున్నాయి, ఈ సాంస్కృతిక అనుగుణ్యతకు వాళ్ళు ఏ విధంగా లోనవుతూ ఉన్నారు అన్న విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. సో హౌ టు క్రియేట్ కల్చరల్ కాంగ్రుటీ బిట్వీన్ స్కూల్ అండ్ హోమ్. అందుకనే వీరికి తరచూ మరి సింపోజియం, సర్వమత ప్రార్థనలు అనేవి ఏర్పాటు చేయాలి తరచు. దీనివల్ల ఏంటంటే భిన్న మతాల గురించిన అవగాహన ఉంటుంది. భిన్న మతాల గురించిన అవగాహన. ఓవరాల్గా వీటన్నిటితో పాటు మన పని ఏంటంటే జాతీయ సమైక్యతను గురించి వివరించటమే మన పని. అందుకనే మరి ఏ సంస్కృతిని కించపరచకుండా, ఏ సంస్కృతిని మరి తక్కువ చేయకుండా, ఎవరిని కూడా మరి అభ్యంతరపరచకుండా మన సాంస్కృతిక విలువలను మనం పెంపొందించుకో. we need not offend, we should not misconduct the cultural aspects of the other people. Likewise, we need to enhance our cultural development. Likewise, we can bring out a congruity between the culture and the school, culture and the community, culture and the family. ఇంతటితో ఈ పాఠము సరి. Welcome once again. So in this lecture we shall deal with assisted performance, supervised discussion and reciprocal teaching as strategies to enhance motivation and learning. ప్రేరణ మరియు అభ్యాసంను పెంపొందించే వ్యూహాలు. ఇందులో మొట్టమొదటిగా సహాయ నిష్పాదన, అసిస్టెడ్ పర్ఫార్మెన్స్. సహాయంతో నిష్పాదన సాధిస్తే దాన్ని సహాయ నిష్పాదన అంటారు. అసిస్టెడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ రిఫర్డ్ టు ది పర్ఫార్మెన్స్ వెన్ ఇట్ ఈజ్ అచీవ్డ్ విత్ అసిస్టెన్స్. అంటే విద్యార్థి
ఇతరుల సహాయంతో లేదా పరిసరాల సహాయంతో నేర్చుకోగలగటాన్ని సహాయ నిష్పాదన అంటారు. సో learner being assisted by others or the surroundings is termed as assisted performance. So here, according to Vygotsky, we have 4 levels or 4 stages of ZPD, zone of proximal development. Vygotsky ప్రకారం సమీప వికాస మండల దశలు 4 మనకు కనబడుతున్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ క్యాపబుల్ అదర్స్, నిష్పాదనకు సామర్థ్యము గల ఇతరులు సహకరించటం. క్యాపబుల్ అదర్స్ హూ విల్ అసిస్ట్ us టు అచీవ్ సంథింగ్, టు అచీవ్ ది ఎబిలిటీస్. అలాగే సెల్ఫ్, తనకి తనే స్వయంగా సహకరించుకోవటం, సెల్ఫ్. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఆటోమేటైజ్డ్ ఆర్ ఫాజిలైజ్డ్, స్వయం ప్రవర్తన. సో అలాగే శిలాఖచ్చితమవుతుంది. ఇటువంటి ప్రవర్తనను మరి కలిగి ఉండటం, అనుగుణంగా వారిలో నిష్పాదన పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉండటం. ఈ పర్ఫార్మెన్స్ నిష్పాదనలో హెచ్చుతగ్గులు కలుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే నిష్పాదన స్వయం ప్రవర్తనను కోల్పోవటం, డీ ఆటోమేటైజేషన్, ఇది 4వ దశ. సో దీనికోసం ఏంటంటే కొన్ని సాధనాలు మనం చూస్తూ ఉన్నాం. Few means. First we have with scaffolding, విధులను, scaffolding, సలహాలు ఇవ్వటం, మార్గదర్శకత్వాన్ని అందించటం, అలాగే అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చేస్తూ ఉండటం, ఇవన్నీ కూడా విధులను కింద వస్తాయి. మోటివేటింగ్, గైడెన్స్, మోటివేషన్, కోఆపరేషన్, assistance. So these are all scaffolding. And next mean is feedback on performance. Next mean is feedback on performance. నిష్పాదన గురించిన పరిపుష్టి. ఉపాధ్యాయునికి ఏ విధంగా బోధించారో ఉపాధ్యాయునికి పరిపుష్టిని అందించటం, ఏ విధంగా నేర్చుకున్నారు, నైపుణ్యాలు ఏ విధంగా మారాయి అన్నదాని గురించి విద్యార్థికి లేదా అభ్యాసకునికి మరి పరిపుష్టి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక సాధనం ఏంటంటే కాగ్నిటివ్ స్ట్రక్చరింగ్, జ్ఞానాత్మక నిర్మాణీకరణ. కాగ్నిటివ్ స్ట్రక్చరింగ్ అంటే తన దగ్గర ఉన్న భావనలు, అనుభవాలను క్రమబద్ధీకరించుకుంటూ వెళ్ళటమే కాగ్నిటివ్ స్ట్రక్చరింగ్. సో స్ట్రీమ్లైనింగ్ ఆల్ హిజ్ థాట్ ప్రాసెస్ ఆర్ హిజ్ కాన్సెప్చువలైజేషన్ ఈజ్ కాగ్నిటివ్ స్ట్రక్చరైజేషన్. తర్వాత సాధన ఏంటంటే నమూనీకరణం, మోడలింగ్, ఉపాధ్యాయుడిని నమూనాగా తీసుకోవటం. అలాగే కంటిజెన్సీ మేనేజ్మెంట్, యాదృచ్ఛిక నిర్వహణ, ఇన్స్ట్రక్షన్, బోధించటం. కంటిజెన్సీ మేనేజ్మెంట్లో, యాదృచ్ఛిక నిర్వహణలో మనం వారి ప్రవర్తనను నియంత్రించే విధంగా వారికి కొంత పునర్బలనాన్ని ఇవ్వటం, రీఇన్ఫోర్సింగ్ దెమ్ in order to bring out desirable changes. అలా ఇన్స్ట్రక్షన్, బోధించటం. ఇందులో అసైన్మెంట్లు, కృత్యాలు, నమూనా కార్యక్రమాలు లాంటివి ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రభావితం
చేయటం, అలాగే ప్రశ్నించటం, క్వశ్చనింగ్, విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తించటం, థాట్ ప్రొవోకింగ్ విద్యార్థుల్లో ఇటువంటివి పెంపొందించడం. ఈ విధంగా సహాయ నిష్పాదనలోని కొన్ని విధానాలు లేదా సాధనాలు అనుగుణంగా మరి విద్యార్థులలోని అభ్యసన అనుభవాలు పెంపొందించబడతాయి. అలాగే పర్యవేక్షిత చర్చ కూడా మనం చూడాల్సిందే. సూపర్వైజ్డ్ డిస్కషన్, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ టు ఎన్హాన్స్ మోటివేషన్ అండ్ లెర్నింగ్. ప్రేరణను అభ్యసనను పెంపొందించే వ్యూహంగా మరి పర్యవేక్షిత చర్య. తరగతి గదిలో ఉపాధ్యాయుని నిర్దేశనంలో మౌఖికంగా విద్యార్థుల మధ్య విషయాలు లేక భావాల మార్పిడి జరగటాన్ని పర్యవేక్షిత చర్చా పద్ధతి అంటారు. సూపర్వైజ్డ్ డిస్కషన్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ విచ్ ద టీచర్ డైరెక్ట్స్ అండ్ కంట్రోల్స్ ది verbal exchange of the class. So this is a supervised discussion. So ఇందులో ఏంటంటే రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. The first one is supervised discussion within timetable. కాల నిర్ణయ పట్టిక సమయంలో పర్యవేక్షిత చర్చ. ఒక టైం పీరియడ్లో లేకపోతే మన క్లాస్ టైం టేబుల్లోని ఒక పీరియడ్లో లేదా అవర్లో ఇవన్నీ కూడా జరగటం, ఒక అంశాన్ని చర్చించటం, దాని గురించి తరగతి గదిని రెండు జట్లుగా చేయటం. వీ నీడ్ టు డివైడ్ ద క్లాస్ రూమ్ ఇంటూ టూ టీమ్స్. సో అండ్ ద డిస్కషన్ బిట్వీన్ దోస్ టీమ్స్. And the next kind of supervised discussion is supervised discussion out of timetable. కాల నిర్ణయ పట్టిక ఆవల పర్యవేక్షిత చర్చ. కాల నిర్ణయ పట్టిక దాటిన తరువాత ఆ చర్చ జరగటం రెండు జట్ల మధ్య. అది ఏ ప్రాంతమైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు. అలాగే ఈ పర్యవేక్షిత చర్చ జరుగుతున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ సర్టెన్ మెజర్స్ ఇన్ ఆర్గనైజింగ్ ది సూపర్వైజ్డ్ డిస్కషన్. సో అదేంటంటే అది బాగా ఆలోచించి చర్చకు తగిన వాతావరణాన్ని, పాఠ్యాంశాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే వివాదాస్పద అంశాల జోలికి వెళ్తే అది ఎవరికి కూడా ఉపయోగం ఉండని విధానం కనుక మనము ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలి. We need to think of a positive environment and a positive topic for supervised discussion. We need to motivate the students. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించాలి. We need to go for brainstorming. ఆలోచనలు రేకెత్తించాలి. సో రెండు జట్లు అన్నాము గనక కాబట్టి తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలాగా చేయాలి. So we need to see that the entire class should participate in teams. And moreover, we should bring about the gist of that particular discussion. ఆ చర్చ సారాంశాన్ని మనం రాబట్టుకోవాలి. వీటి వల్లే మనకి ఉపయోగం ఉంటుంది. అలాగే తరువాత పరస్పర బోధన కూడా ప్రేరణని, అభ్యసనను ఏ విధంగా పెంపొందిస్తుంది అనేది మనం చూడాలి. రెసిప్రోకల్ టీచింగ్ యాజ్ ఎ స్ట్రాటజీ టు ఎన్హాన్స్ మోటివేషన్ అండ్ లెర్నింగ్. రెసిప్రోకల్ టీచింగ్, పరస్పర బోధన మూలం యొక్క అర్థాన్ని నిర్మాణం చేసుకునే ఉద్దేశం కోసం ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య మూల గ్రంథ భాగాలపై ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య జరిగే సంభాషణ, సంవాదపూర్వకమైన బోధనా కృత్యమే
పరస్పర బోధన. Reciprocal teaching is an instructional activity that takes the form of a dialogue between teachers and students regarding segments of text for the purpose of constructing the meaning of text. సో ఇందులో ఏంటంటే ముందుగా వివేచన అనేది అవసరం. రీజనింగ్, we need to have reasoning. That means we need to predict the situation. భవిష్యత్తును తెలుసుకోగలగటం. Predicting is one strategy of reciprocal teaching. పరస్పర బోధనలో మరి భవిష్యత్తును తెలియజేయటం అనేది కూడా ఒక వ్యూహంగా మనకు కనబడుతుంది. రెండోది ప్రశ్నించటం కూడా ఒక వ్యూహం. Questioning is a strategy in reciprocal teaching. Questioning. సో తికమక పెట్టే సమాచారాలు లేదా తర్జన భర్జనకు గురయ్యే కొన్ని భావనలు, సో వీటికి మనం కాస్త దూరంగా ఉంటూనే వారిలో ఆలోచనలను రేకెత్తించాలి. We need to go for brainstorming without any confusion. అలాగే విశదపరచటం, క్లారిఫైయింగ్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాటజీ ఇన్ రెసిప్రోకల్ టీచింగ్. క్లారిఫైయింగ్, విశదపరచటం. ఏకాగ్రత లోపాలు కొన్ని ఉంటాయి, అంటే ల్యాప్సెస్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో వీ నీడ్ టు రెక్టిఫై దీస్ ల్యాప్సెస్ అండ్ వీ నీడ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్స్ బిట్వీన్ దేర్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. వారికి ఒక వారధిలాగా వారికి కలిగిన సందేహాలను విశదపరచడం, వాటిని వారధిలాగా వారి సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవటానికి ఉపయోగించటం, ప్రేరణ కలిగించటం, అనుగుణంగా అభ్యాసమును జరిగించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అండ్ ద ఫోర్త్ స్ట్రాటజీ ఇన్ రెసిప్రోకల్ టీచింగ్ ఈస్ సమ్మరైజింగ్. సంగ్రహపరచటం. సమ్మరైజింగ్. సంగ్రహించే వ్యూహంలో సంగ్రహించువారు టెక్స్ట్ యొక్క ముఖ్య భావనను వివరించడానికి తన సొంత మాటలను ఉపయోగిస్తారు. సో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సమ్మరైజింగ్, ది సమ్మరైజర్ uses the gist of the text given. సో ఇవన్నీ కూడా మనకి పరస్పర బోధనలో వ్యూహాలుగా కనపడుతూ ఉన్నాయి. ఇంతటితో ఈ పాఠము సరి.